హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో గోంగూర కాంబినేషన్తో మీల్ మేకర్ కర్రీ చేసి చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. నాన్ వెజ్ టేస్ట్కి ఏమాత్రం తగ్గకుండా అద్దిరిపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మీల్ మేకర్ని తీసుకోవాలి. నేను చిన్న సైజులో ఉండే మీల్ మేకర్ని తీసుకున్నాను. చిన్న సైజువి కానీ మీడియంగా ఉండేవి కానీ తీసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. 1 కప్పు మీల్ మేకర్ని వేడి నీళ్ళలో వేసుకుని ఒక్కసారి బాగా కలిపి 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10-15 నిమిషాల తర్వాత మీల్ మేకర్లో ఉన్న వాటర్ని అంతా పిండేసుకుని ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే గోంగూరను కూడా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గోంగూర కాడ ఎర్రగా ఉన్నది తీసుకున్నట్లయితే పుల్లగా ఉండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మిక్సీ గిన్నెలోకి 2 నుంచి 3 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని బరకగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గోంగూర పులుపుతో పాటు టమాటా పులుపు కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 నుంచి 5 పచ్చిమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి. తర్వాత శుభ్రం చేసుకున్న గోంగూరను కూడా వేసి మూత పెట్టుకుని మెత్తగా మగ్గించుకోవాలి. గోంగూరలో తేమ తక్కువగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ వేసుకుని మగ్గించుకోవాలి. వేరొక బర్నర్ మీద కళాయిని పెట్టుకుని 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత మీల్ మేకర్ వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకుని కలుపుకుంటూ మీల్ మేకర్ కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న మీల్ మేకర్ అన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే గోంగూరను కూడా మధ్యలో కలుపుకుంటూ మెత్తగా మగ్గించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా గోంగూర అంతా మెత్తగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ ప్యాన్ని పక్కన పెట్టుకుని గోంగూరని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మీల్ మేకర్ వేయించుకున్న కళాయిలోకి మరొక 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 నుంచి 3 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. దానిలోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయలు కొంచెం రంగు మారి సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు రంగు మారి సాఫ్ట్గా అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా బాగా వేగిపోయిన తర్వాత ముందుగా చేసిన టమాటా పేస్ట్ వేసి ఒక్కసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. టమాటాల్లో ఉన్న నీరంతా అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి పూర్తిగా చల్లారిన గోంగూర ముద్దను వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు టమాటా పేస్ట్లో ఉన్న నీరంతా అయిపోయి దగ్గరకు అయ్యి ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని గోంగూర పేస్ట్ని వేసుకోవాలి. గోంగూర పేస్ట్ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కూరకి సరిపడా స్పైసెస్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం యాడ్ చేసుకోవాలి. గోంగూరలో పచ్చిమిర్చిని యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కారాన్ని చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసి ఒక్కసారి బాగా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ 3 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత దానిలోకి వేయించి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ని వేసుకోవాలి. మీల్ మేకర్ని వేసిన తర్వాత ఆ గోంగూర పేస్టు మసాలాలన్నీ మీల్ మేకర్కు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ 2 నిమిషాలు ఉడికించుకుంటే మీల్ మేకర్కు పులుపు, ఉప్పు, కారం మసాలాలన్నీ బాగా పడతాయి. తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ పలచగా ఉండేలా చూసుకోవాలి. ఉడికిన తర్వాత అలాగే చల్లారిన తర్వాత గ్రేవీ చిక్కగా అవుతుంది కాబట్టి ముందుగా పలుచగానే ఉండేటట్లు చూసుకోవాలి. తగినంత వాటర్ వేసుకుని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ వేసిన తర్వాత 2 నిమిషాలు ఉడికించి ఉప్పు, కారం చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. చివరగా 1 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కసూరి మేతిని కూడా డ్రైగా వేయించుకుని నలుపుకుని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలిపి 2 నిమిషాలు ఉడికించి దించేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గోంగూర మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయినట్లే. బిర్యానీలోకి కానీ, ప్లెయిన్ రైస్లోకి కానీ, చపాతీ, రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి
టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.